బ్రేకింగ్ న్యూస్. ఈ మధ్య నేరగాళ్లు నేరాలలో కొత్త దారులు వెతుకుతున్నారు. సినిమా రేంజ్ లో ప్లాన్లు చేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడితో ఆగకుండా కిడ్నాప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. రామకుప్పం మండలంలోని కురబనపల్లికి చెందిన గోవిందప్ప ఇంటికి కొంతమంది వచ్చి తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమని బెదిరించి కుటుంబం మొత్తాన్ని ఏకంగా 3 కార్లలో ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన తర్వాత తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని సమాచారం అందడంతోనే దాడులు చేశామని బెదిరించారు. ఇక దీంతో గోవిందప్ప కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. చివరికి కిడ్నాపర్లకు పోలీసులు కనిపించడంతో వెంటనే రామకుప్పం మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద గోవిందప్ప కుటుంబాన్ని కారు నుండి దింపేశారు. అనంతరం అక్కడి నుండి వెంటనే పారిపోయారు. ఈ ఘటన జిల్లాలోనే సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఇంటికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అయిపోయిన బండిలో కొంచెం కావాలని లేపడంట మా ఆయన కలిపి తెచ్చి లేచింది ఒకటి నన్ను కొట్టని 4 మంది కనిపెట్టి పోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా. మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసారు. మా నాయనదంతా 3 బండ్లు వచ్చింది 10 మంది. ఒక బండికి ముగ్గురు అట్లా అన్నాక మళ్ళీ ఇలాం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఆడ చెప్పాలి ఊళ్ళో ఉండాలంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని మేము ఐటీ సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తి ఎక్కువ రైట్ చేస్తాను, మేము తోడుకుపోతాము చెప్పుకోవాలి. లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేయి సోగున మేము పెట్టుకో మాకు మేము మాట ఏమి లేదు, డబ్బులు లేదు, ఏమి లేదు, లేదు మాకంతా తెలుసు. నేను చేస్తే ఆడ ఒప్పుకుంటాము. నేను ఆ కొడుకుని ఆడికి తీసుకోవాలి. మన పోలీసు వాళ్ళు రోడ్లో ఉండి నాకు నిలిపి మళ్ళీ వాళ్ళు విచారిస్తే మమ్మల్ని దించేసి వాళ్ళకి తెలియదు. మా నాయన లేపించి